పరిశుద్ధ బైబిలు గ్రంథంలోని కొన్ని వాక్యాలను ఈరోజు మనం చదువుకుని వాటి గురించి తెలుసుకుందాం. 1 కొరింథీ 7:1 స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, అనగా స్త్రీని పట్టుకోకుండా, స్త్రీ జోలీకి వెళ్లకుండా, స్త్రీకి దూరంగా ఉండడం పురుషుడికి చాలా మంచిది. ఎందుకంటే పరిశుద్ధ బైబిలు గ్రంథం నిర్గమకాండము 20:14 వ్యభిచారం చేయకూడదని చాలా స్పష్టంగా వ్రాయబడింది. మరియు మత్తయి 5:27 కూడా వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా అని చాలా స్పష్టంగా వ్రాయబడి కనబడుతుంది. నీవు వ్యభిచారము చేయకూడదు. ఇది దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలలో ఒకటి. వ్యభిచారం అంటే వివాహేతర లైంగిక సంబంధం. ఇది దేవుని ముందు పాపం. ఎందుకంటే 1 కొరింథీ 7:9 చూస్తే, అయితే మనస్సు నిలుపలేని ఎడల పెండ్లి చేసుకొనవచ్చును, కామతప్తులగుట కంటే పెండ్లి చేసుకొనుట మేలు. అనగా యుక్త వయసులో ఉన్న ప్రతి పురుషుడు గాని ప్రతి స్త్రీకి గాని తమ యవ్వనకాలంలో కలిగే కోరికలు అదుపులో పెట్టుకోవాలని, అలా ఉండలేని పక్షాన పెళ్లి చేసుకోవచ్చని పరిశుద్ధ బైబిలు గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది. అంతేగాక వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను అని హెబ్రీ 13:4 వ్రాయబడి ఉంది. అంటే సమాజములో మరియు వ్యక్తిగత జీవితములో ఇది పవిత్రమైన బంధంగా భావించబడాలని, భార్యాభర్తల మధ్య శుద్ధత ఉండాలని, వివాహ బంధంలో విశ్వాసానికి పెద్ద ప్రాధాన్యత ఉంది. అందుకనే దేవుడు ఏర్పాటు చేసిన పవిత్ర బంధమే వివాహం. ఇది శారీరకముగానూ ఆధ్యాత్మికముగానూ శుద్ధంగా ఉండాలని దేవుని ఆకాంక్ష. అందుకనే ప్రతివానికి సొంత భార్యయుండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్తయుండవలెనని పరిశుద్ధ బైబిలు గ్రంథం 1 కొరింథీ 7:2 మరియు 1 కొరింథీ 7:4 భర్తకేగాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహముపైని అధికారము లేదు అని చాలా స్పష్టంగా దేవుని వాక్యము కనబడుతుంది. అందుకనే దేవుడు ఏర్పాటు చేసిన పవిత్ర బంధమే వివాహం. ఇది శారీరకముగానూ ఆధ్యాత్మికముగానూ శుద్ధంగా ఉండాలని దేవుని ఆకాంక్ష.